Hi, hello. Today our topic on Gender Gap Index 2025. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసినటువంటి జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 131 అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. ఎప్పటి మాదిరే ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, యూకే ఉన్నాయి. సౌత్ ఏషియా నుంచి బంగ్లాదేశ్ బెస్ట్ పర్ఫార్మర్గా ఉందండి. ఈ పర్ఫార్మెన్స్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్లో గెయిన్ చేసినటువంటి పాయింట్స్ ద్వారా, స్కోర్ ద్వారా బంగ్లాదేశ్ బెస్ట్ పర్ఫార్మర్గా ఉంది సౌత్ ఏషియా నుంచి. ఇంకా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 4 కీ డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ 4 కీ డైమెన్షన్స్ని ఇందులో వచ్చే స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియా టోటల్ ర్యాంక్ స్కోర్ వచ్చేసి 64.4% టోటల్గా స్కోర్ చేయడం జరిగింది. ఈ ఇండెక్స్ని 2006 నుంచి పబ్లిష్ చేస్తున్నారండి. ఇంకో విషయం ఏంటంటే మన ఇండియా పొలిటికల్ ఎంపవర్మెంట్లో సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్లో డ్రాప్ జరగడం జరిగింది. అంటే ఫీమేల్ రిప్రజెంటేషన్ ఇన్ పార్లమెంట్ వచ్చేసి 14.7% నుంచి 13.8%కి డ్రాప్ కావడం జరిగింది. ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2024లో 129 అండి, అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. మన చుట్టూ ఉన్న దేశాలు నేపాల్ 125వ ర్యాంక్, శ్రీలంక 130వ ర్యాంక్, భూటాన్ 119వ ర్యాంక్, మాల్దీవ్స్ 138వ ర్యాంక్తో ఉన్నాయి. మొదటి 10 స్థానాల్లో 8 పొజిషన్స్ యూరోపియన్ నేషన్సే ఉండడం జరిగింది. పాకిస్తాన్ వచ్చేసి 148వ స్థానంలో ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.